హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి బిర్యానీ ఐటెం చూపించబోతున్నాను. అది ఎగ్ బిర్యానీ. సో ఈ ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టెప్ 1లో మనం ఇక్కడ నేను 4 eggs తీసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వీటిని కుక్ చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మనము మరలా ఆ వేడి నీళ్ళు వంపేసి చన్నీళ్ళు వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టు తీసేయాలి. పొట్టు తీసేసుకొని మనము ఒక చిన్న బౌల్లో పెట్టుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టెప్ 2, ఇంకొక చిన్న బౌల్ తీసుకొని ఇక్కడ నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా బాస్మతి రైస్ని బాగా మనము వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా బాస్మతి రైస్ని మనము ఒక అరగంట పాటు నానబెట్టుకున్నామంటే బిర్యానీ పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ సోనా మసూరి రైస్ ఆర్ మామూలు రైస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అరగంట పాటు నానబెట్టాను. అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకొని మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ తర్వాత ఒక 3 కప్పుల వాటర్ని మనం వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి, ఉప్పు రుచికి సరిపడినంత మనము కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇందులో మసాలా దినుసులు షాజీరా, మరాఠీ మొగ్గ, చెక్క, ఏలక్కాయ, లవంగాలు, తర్వాత ఒక చిన్న అనాస పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇక్కడ మనము రైస్ని ఓన్లీ 60%, 60% మాత్రమే ఉడికించుకోవాలి. చూసారుగా రైస్ ఉడుకుతూ ఉంది. ఇక్కడ ఇలా మనము రైస్ని 60% ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఇలా ఒక మెతుకు తీసుకున్నామంటే ప్రెస్ చేయగానే లోపల మనకు వైట్గా ఉన్నది తగులుతుంది. సో ఈ స్టేజ్లో మనము ఇలా రైస్ని మనము గంజితో పాటు వంపేసుకొని రైస్ని మాత్రం ఇలా ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టెప్ 3, ఒక కడాయిని మనము హీట్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని ఇలా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మనము వీటిని ఇప్పుడు వేపుకోవాలి. నార్మల్గా బిర్యానీస్లోకి మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా, సో అదేవిధంగా ఇక్కడ మనము ఆనియన్స్ని బాగా గోల్డెన్ కలర్, రెడ్ కలర్ వచ్చేంత వరకు మనము వేపుకోవాలి. ఇప్పుడు స్టెప్ 4, అదే ఆయిల్లోకి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. సో ఈ మసాలా అంతా గుడ్లకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 1 నుంచి 2 నిమిషాల పాటు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టెప్ 5, అదే ఆయిల్లోకి మనము ఇందాక చూపించిన మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బిర్యానీ ఆకు. సో ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి.
ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము ఇలా వేపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగును వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మసాలా అంతా ఈ పెరుగుతో కలిసే విధంగా బాగా కలుపుకొని మనం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అలా వేసుకొని 1 నిమిషం పాటు మనం ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను మనము చల్లుకొని కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత ఒక 2 ఎగ్స్ని మనము పక్కన పెట్టుకోవాలి, కొంచెం గ్రేవీతో సహా. ఇప్పుడు మిగిలిన ఎగ్స్ గ్రేవీలోకి మనం ఆల్రెడీ 60% ఉడికించుకున్న రైస్ని మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ 2 ఎగ్స్ని పక్కన పెట్టుకున్నాం కదా విత్ గ్రేవీ. సో ఆ గ్రేవీ ఎగ్స్ని వేసేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని మనం ఇలా గార్నిష్ చేసుకోవాలి. అదేవిధంగా పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత ఇంకొక లేయర్గా మరి మిగిలి ఉన్న అన్నాన్ని మొత్తం మనము వేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరని కొంచెం మనము ఇలా చల్లుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యిని అలా వేసుకోవాలి. కొద్దిగా వాటరు చేత్తో ఇలా చిలకరించాలి. ఇలా చేసుకొని మనము మూత పెట్టి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము ఈ ఎగ్ బిర్యానీని ఉడికించుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా, ఇలా మెల్లగా స్పూన్ సహాయంతో అడుగు నుంచి మనము కలుపుకున్నామంటే లోపల ఉన్న మసాలా అంతా రైస్కి పట్టి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ ఎగ్ బిర్యానీ. చూసారుగా, ఇలా మెల్లగా జెంటల్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మనము జీడిపప్పుని గార్నిష్కి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే సింపుల్గా తయారు చేసుకునే ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.